హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీరు నా సండే ఫన్ డే వ్లాగ్ చూస్తారు. ఫన్ డే కాదు, పని డే. నేను చాలాసార్లు చెప్పినట్టే సండే అంటే ఫన్ డే ఏం కాదు, మనకి రోజంతా పని చేసినట్టే ఉంటుంది. అండ్ ఈరోజు సండే అంటే చికెన్ అంటే సండే అన్నట్టు ఈరోజు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేసుకుందాం. ముందైతే బిర్యానీ చేసే ప్లాన్ లేదు, లాస్ట్ మినిట్లో డిసైడ్ చేశాను. అందుకే ఫ్రై పీస్ బిర్యానీ. ముందుగా ఫ్రై పీస్ బిర్యానీ ఈజీగా చేసుకోవడానికి, మీకు అప్పటికప్పుడు బిర్యానీ తినాలనిపించిన, దమ్ బిర్యానీ చేసే టైం లేకపోయినా ఇలా అయితే చేసుకోండి. ముందుగా నీట్గా వాష్ చేసుకున్న చికెన్ తీసుకొని దానిలో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్, మీ దగ్గర ఉంటే కొంచెం నిమ్మకాయ, కొద్దిగా నూనె అయితే వేసుకొని ఇలా బాగా చికెన్ని మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అయితే పోసి మీరు చికెన్ని ఒక 50% కుక్ చేసుకోండి. కుక్ చేసుకుంటే అప్పుడు బిర్యానీకి ఈజీగా ఉంటుంది. ఫ్రై పీస్ బిర్యానీకి మీరు డైరెక్ట్గా ఫ్రై చేసేస్తే ముక్కలు కొంచెం గట్టిగా అనిపిస్తాయి. అలా చేసుకునే వాళ్ళది బాగుండదని నేను చెప్పట్లేదు. ఇది నా స్టైల్ ఆఫ్ ఫ్రై పీస్ బిర్యానీ. నేనే 2-3 రకాలుగా చేస్తాను, మీతో షేర్ చేస్తానులేండి. ఇలా అయితే వాటర్ పోసేసి ఉడకడానికి పెట్టేశాను. నేను ముందు చెప్పాను కదా, ముందే బిర్యానీ చేసే ప్లాన్ ఉంటే బిర్యానీ పీసెస్ తెప్పించేదాన్ని. మామూలుగా కర్రీ కట్ తెప్పించేశాను. లాస్ట్ మినిట్ డెసిషన్ కాబట్టి ఇలా అయితే డిసైడ్ అయిపోయాం. అప్పుడప్పుడు అంతే అలా అయిపోద్ది. బట్ ఈ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చాలా ఈజీ. బిర్యానీ రాదు అనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా చేసేసుకొని బిర్యానీ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూసారా, కుక్ అయిపోయింది. వాటర్ అలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడైతే ప్యాన్ తీసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని చికెన్ ఫ్రై చేయడానికి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అయితే యాడ్ చేసుకోండి. అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మీకు ఇష్టం ఉంటే ఈ స్టేజ్లో జీడిపప్పు అయితే వేసుకోవచ్చు. నేను ఈరోజు వేయట్లేదు. తర్వాత ఒక మీడియం సైజ్ టమాటోని ఇలా ప్యూరీలా చేసుకొని యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనం మీకు బిర్యానీలోకి కొంచెమైనా గ్రేవీ టైప్ రావాలి కదా, అది రావడం కోసం ఇది హెల్ప్ అవుతుంది. టొమాటో చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మీరు ముందుగా 50% బాయిల్ చేసి పెట్టుకున్నారు కదా, ఆ చికెన్ అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోండి. చికెన్ ఫ్రై ఎలా అంటే మనం నార్మల్గా ఫ్రై చేసుకుంటాం కదా, దానికన్నా కొంచెం తక్కువగా మనం రసంలో తినడానికి డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, అంత కాకుండా నార్మల్గా చేసుకోవచ్చు. ఇంకా మీ దృష్టిలో సండే ఫన్ డేనా పని డేనా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీకు కనుక నా సింపుల్ రెసిపీస్ నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు అలా చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. అండ్ ఇలా అయితే చికెన్ ఫ్రై అవుతూ ఉంది కదా, ఈ గ్యాప్లో రైస్ అయితే రెడీ చేసుకుందాం ఫ్రై పీస్ బిర్యానీ కోసం. దీనికోసం స్పెషల్గా రైస్ కుక్ చేయడం, దమ్ పెట్టడం అదంతా ఏమి ఉండదు ఈ ఫ్రై పీస్ సింపుల్ బిర్యానీకి. ఇక్కడ నేనైతే మనం బగారా రైస్ ఎలా చేసుకుంటాం అలా చేసుకోవాలి. దానికోసం ముందుగా బాస్మతి రైస్ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఒక ప్యాన్ తీసుకొని థిక్ బాటమ్ ఉన్న కడాయి తీసుకోండి. దీనిలోనే దమ్ కూడా పెట్టేస్తాను నేను. దానిలో కొద్దిగా నెయ్యి, కొంచెం నూనె అయితే యాడ్ చేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ యాడ్ చేసి, ఇది బగారా రైస్ కాబట్టి లైట్గా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. దాన్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మీకు బగారా రైస్ అయినా బిర్యానీ అయినా పుదీనా కంపల్సరీ ఉండాలి. బట్ ఈరోజు నా దగ్గర లేదు, జెప్టోలో ట్రై చేశాను కానీ దొరకలేదు. సో మీ దగ్గర ఉంటే పుదీనా వేసేసుకోండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసేసుకొని ఇలా జెంటిల్గా మిక్స్ చేసుకోండి. ఒక్కసారి ఆయిల్లో అంతా మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ అయితే వేసేసి లిడ్ కవర్ చేసేయండి. ఇప్పుడు చక్కగా రైస్ అయితే కుక్ అయిపోతుంది. మన బగారా రైస్ ఇలానే చేసుకుంటాం కదా, సేమ్ అదే ప్రాసెస్. జస్ట్ ఇంకా కుక్ అయిపోయింది అనుకున్నప్పుడు ఆ ఫ్రై పెట్టేసుకోవడమే. ఇప్పుడు పక్కనే ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు చూసారా రైస్ ఉడుకుతుంది. ఈ స్టేజ్ కాదు, మళ్ళీ నేను లిడ్ అయితే కవర్ చేశాను. ఈ స్టేజ్ వచ్చాక మీరు నైఫ్తో చెక్ చేస్తే జస్ట్ కొంచెం మాయిశ్చర్ ఉన్నప్పుడు ఈ ఫ్రై అంతా దాని మీద అయితే ఇలా పెట్టేయండి. నేనేం లేయర్స్ వేయట్లేదు. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తుంటే 2-3 లేయర్స్ కూడా వేసుకోవచ్చు. నేను కొంచెమే కదా, ఒక పూట కోసం చేస్తున్నాను, అది అన్ప్లాన్డ్ కాబట్టి. ఇలా పైన చికెన్ పీసెస్ అన్నీ నీట్గా పెట్టేసి దాని మీద కొత్తిమీర కూడా చూడండి ఎంత తక్కువ ఉందో. కొంచెం కొత్తిమీర, కొద్దిగా బిర్యానీ మసాలా అలా స్ప్రింకిల్ చేసుకొని అక్కడక్కడ కొంచెం గీ అయితే యాడ్ చేసుకోండి. మీకు ఇక్కడ ఇష్టమైతే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఇలా లిడ్ క్లోజ్ చేసేసి పైన ఏదైనా వెయిట్ పెట్టేసి ఎక్కువసేపు అవసరంలో ఒక 10 minutes దమ్ చేస్తే సరిపోతుంది. ఇదైతే మా లంచ్ స్పెషల్స్ ఈరోజు. బిర్యానీ, రైతా, వైట్ రైస్ అండ్ టొమాటో రసం,
మా పాప కీమా కావాలంది. సో, తన కోసం కీమా ఫ్రై అయితే చేశాను. ఇవి మా లంచ్ స్పెషల్స్. అండ్ 10 మినిట్స్ దమ్ పెట్టిన తర్వాత ఇలా ఉంటుంది బిర్యానీ. పీస్ చాలా సాఫ్ట్గా ఎంత టేస్టీగా ఉంటుందంటే నేను చెప్పలేను. మీరు ఎప్పుడైనా ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేయకపోయినా, లేకపోతే ఈ స్టైల్లో ట్రై చేయకపోయినా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇక్కడ నేనైతే మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటున్నాను. లంచ్ చేసేయాలి. బాగా ఆకలేస్తుంది. నేనైతే బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. నేనేంటిలేండి ఎవరూ చేయలేదు. సండే అప్పుడప్పుడు ఫ్రూట్స్ తినేస్తూ ఉన్నాను కదా, అలా ఫ్రూట్స్ అయితే తినేసి సరిపెట్టేసాం. అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ చేసేసి మార్కెట్కి ఒక 1 అవర్ కూర్చున్నాక మార్కెట్కి వెళ్ళాలనుకున్నాం. వెళ్దామని షూ ర్యాక్ ఓపెన్ చేయగానే నాకు మెస్సీగా అనిపించింది. సరే, మీకు అందరికీ తెలిసిన విషయమే కదా, నాకు ఏ ఏరియా ఎప్పుడన్నా మెస్సీగా అనిపిస్తే వెంటనే క్లీన్ చేసేస్తాను. నార్మల్గా నా స్కెడ్యూల్లో షూ ర్యాక్ ఎయిదర్ వెన్స్డే ఆర్ సండే ఉంటుంది. ఈసారి వెన్స్డే మిస్ అయింది. కిచెన్ పనిలో బిజీగా ఉండటం వల్ల సండే చేస్తున్నాను. ఇక్కడ మీకు ఒక ఆర్గనైజర్ చూపిస్తాను చూడండి. ఇది షూ ఆర్గనైజర్. చాలా కంఫర్టబుల్గా బాగుంటుంది. మీకు విడిగా 3 పెయిర్స్ ఆఫ్ షూస్ పడితే ఇలాంటి ఆర్గనైజర్స్ పెట్టడం వల్ల 5 పెయిర్స్ ఈజీగా పెట్టుకోవచ్చు. మాకున్న షూస్కి చెప్పులకి 2 షూ ర్యాక్లు ఉన్నా సరిపోవట్లేదు. అందుకే ఫైనల్గా ఈ ఆర్గనైజర్స్ అయితే తీసుకున్నాను. నేను మీకు వీడియోలో చూపించినట్టే దానికి 3 లెవెల్స్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. సో మీ షూ సైజ్ని బట్టి దాన్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఆల్రెడీ ఇది నేను షార్ట్ కూడా రికార్డ్ చేసి పోస్ట్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే చూసేసి లైక్ చేయండి. అండ్ దీనికి ఇలా హోల్డర్ ఉండడం వల్ల మీకు బయటకు పుల్ చేసినప్పుడు మళ్ళీ పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇంక ఇలా అయితే చూసారుగా పైన 5 పెయిర్స్ పట్టేసాయి. ఇంకా కింద కూడా మా హస్బెండ్ షూసే అవే పెట్టేస్తున్నాను. షూ ర్యాక్ అంతా ఒకసారి నీట్గా తుడిచేసుకొని పైన కూడా ఆల్రెడీ ఉన్న క్లాత్ తీసేసి తుడిచేసాను. ఇప్పుడు ఫ్రెష్ క్లాత్ అయితే వేసి పెట్టేస్తాను. పైన 2 షెల్ఫ్లు మా హస్బెండ్వి, కింద 2 షెల్ఫ్లు నావి. సరిపోవట్లేదని ఒకటి కొత్తదైతే తీసుకున్నాం, కానీ దానిలో అన్నీ మా పాపవే సరిపోయి. ఇక్కడ ఇంకొక ఐడియా చెప్తాను చూడండి మీకు. ఇది షూ బాక్సెస్ వస్తాయి కదా, దాన్ని అయితే కట్ చేసి పెట్టాను నేను. ఇది మన ఆడవాళ్ళ చెప్పుల సైజ్ కొంచెం చిన్నగా ఉంటుంది కదా, అలాంటివి ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఎవరికైనా నచ్చితే ఫాలో అయిపోండి. ఇంక ఇక్కడైతే పైన కూడా క్లీన్ చేసేసి వేరే క్లాత్ వేసేస్తాను. అదైతే వాష్కి వేసేసాను. షూ ర్యాక్ కూడా మొత్తం ఒకసారి నీట్గా వైప్ చేసేస్తున్నాను. ఇలా ఏదన్నా మనకి నాకైతే పర్టికులర్గా బాగాలేదు అనగానే వెంటనే చేసేపోతే ఇంకా మనశ్శాంతి ఉండదు అనమాట. ఆ టైపు నేనైతే. ఇంక ఇలా మొత్తం నీట్గా పెట్టేసుకొని పైన కూడా ప్లాంట్స్ ఉంటాయి కదా, అవి కూడా పెట్టేస్తున్నాను. ఈ మనీ ప్లాంట్ కూడా అండి చలికి బాగా పాడైపోయింది. మామూలుగా అయితే ఇక్కడ మాకు సన్లైట్ బాగానే వస్తుంది, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. కానీ వింటర్లో అలా రాదు కదా, ప్లస్ ఆ వింటర్లో వచ్చే విండ్ వల్ల మొక్కలు పాడైపోతాయి. ఏదో అలా మనీ ప్లాంట్ లాంటివి సర్వైవ్ అవుతాయి. కానీ ఇక్కడ చూసారా, ఆ ప్లాంట్ పాడైపోయింది. దాన్ని వేరే చోట రీప్లేస్ చేయాలి, వేరేది ఏదన్నా పెట్టి. అండ్ ఇక్కడైతే బ్యాగ్ పెట్టాను చూసారా, ఈ బ్యాగ్ ఇంతకు ముందు కూడా ఉండేది. దివాళీ టైంలో లైట్స్ డెకరేట్ చేసినప్పుడు అడ్డం వచ్చి తీసేసాను. అదైతే మళ్ళీ పెట్టాను, ఎందుకంటే ఈ మధ్య డాగ్స్ వచ్చి పాలు పెరుగు పాడు చేసేస్తున్నాయి. అందుకని ఆ కవర్ అయితే మళ్ళీ పెట్టేశాను. మళ్ళీ మీకు చూపిస్తున్నాను అదే. ఇంకా అలా పని చేసేసుకొని నీట్గా హ్యాండ్ వాష్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి మార్కెట్కి అయితే వచ్చేసాం. సండే వచ్చి కూరగాయలు కొనుక్కోకపోతే వీక్ అంతా ఫ్రూట్స్ వెజిటబుల్స్ కోసం ఇబ్బంది పడాలి. ఆ కంట్రీ డిలైట్ మీద డిపెండ్ అయితే ఒక్కొక్కసారి బాగానే ఉంటాయి అనుకోండి మనకి ఎమర్జెన్సీ బేసిస్లో. బట్ రెగ్యులర్గా మనకు కావాల్సిన వెజిటబుల్స్ ఒక్కొక్కసారి ఉండవు, ఒక్కొక్కసారి ఉన్నా నాకు క్వాలిటీ నచ్చదు, ఒక్కొక్కసారి ఆ రోజు డెలివరీ అవ్వాలి అంటే అవ్వవు, అలా ఉంటుంది. ఇలా అయితే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చేసుకున్నాం. ప్రతిసారి షేర్ చేసేది కదా, అందుకే సింపుల్గా ఒక క్లిప్ యాడ్ చేశాను. ఇంకొచ్చేసాక ఏముంది, మంచి నాన్ వెజ్ ఫుడ్ తినేసి వెళ్ళి వాక్ చేసి వచ్చిన తర్వాత మంచి అల్లం టీ అయితే పెట్టేశాను. ఆ టీ తాగేసిన తర్వాత ఇక్కడ లీఫీ వెజిటబుల్స్ ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. లీఫీ వెజిటబుల్స్ ఎప్పుడైనా మీరు ఇలా కింద టిష్యూ పేపర్ కానీ ఫుడ్ ర్యాపింగ్ పేపర్ కానీ వేసి పెట్టేసుకుంటే బాగుంటుంది. నేను చూసారా ఇవాళ పుదీనా మిస్ అయ్యాను కదా, అందుకే ఈరోజు పుదీనా తీసుకొచ్చాను. అయినా సరే చిన్న చిన్న కట్టలు 10 రూపాయలు అంట ఒక్కొక్కటి, బట్ పోన్లే అని తీసుకొచ్చాను. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. అండ్ ఇంకా డిన్నర్కి అయితే ఆఫ్టర్నూన్ నాన్ వెజ్ వండాను కాబట్టి అవే ఉన్నాయి. బిర్యానీ లేదు, కీమా ఫ్రై, రసం ఉంది కాబట్టి రైస్ పెట్టేసి అందరం తినేసాం. ఇంకా ఫైనల్గా నా కిచెన్ క్లీన్ అయితే చేసుకుంటున్నాను, ఎందుకంటే నెక్స్ట్ డే మండే కాబట్టి మండేకి ఆల్ సెట్ అన్నట్టు గబగబా అన్నీ క్లీన్ చేసేసుకొని పడుకుంటే మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేచి
పనులన్నీ చేసుకోవచ్చు. ఇంకా మీ దృష్టిలో సండే ఫండేనా కాదా అనేది నాతో చెప్పడం మర్చిపోకండి. మండే మార్నింగ్ అంటే మాకు ఢిల్లీలో ఎర్త్‌క్వేక్ వచ్చింది 5:30కి. సో, మాకేమంత తెలియలేదు. బట్ సీరియస్‌గానే వచ్చిందని అన్నారు బయట. ఈ మధ్య అలవాటైపోయి మేము ఇక్కడికొచ్చాక ఈజీగా 4, 5 టైమ్స్ అయితే వచ్చేసింది. బట్ అలా అలవాటైపోవడం వల్ల ఏమో మాకైతే తెలియలేదు. బట్ బానే వచ్చిందని అన్నారు. మాకైతే పెద్దగా ఏం తెలియలేదు. ఇంట్లో కూడా అందరూ ఫోన్ చేసి అడిగి కంగారు పడిపోయారు. ఎర్త్‌క్వేక్ వచ్చిందంట అని. ఇలా వస్తూనే ఉంటుంది కాబట్టి మాకైతే అలవాటైపోయింది. ఇలా ఫైనల్‌గా కిచెన్ అయితే క్లీన్ చేసేసుకొని, అన్నీ సర్దేసుకొని, రేపు మార్నింగ్‌కి కావాల్సినవన్నీ నానబెట్టేసుకొని, నేనైతే ఇంక ఈ రోజుకి డేని ఎండ్ చేసేసి పడుకుంటాను. ఇలా తెలియకుండానే బిజీగా రోజంతా గడిచిపోతుంది, కానీ సండే కదా రెస్ట్ తీసుకుందాం అంటే మాత్రం దొరకదు. అండ్ ఇక్కడ గిన్నెలు కడగడం అయిపోయింది. స్టవ్ క్లీన్ చేయడానికి వచ్చాను. నిన్న ఎప్పుడో టీ పొంగి బాగా అదంతా మాడిపోయింది. సో ఆ బర్నర్స్ చుట్టూ ఉండే బ్లాక్నెస్ పోవాలంటే మీకు ఇలాంటి బ్రషెస్ దొరుకుతాయి. ఇది 3 పీసో 5 పీసో సెట్ ఉంటుంది, నాకు కరెక్ట్గా గుర్తులేదు. దాంతో చక్కగా మీరు ఫస్ట్ లిక్విడ్ డిటర్జెంట్ వేసేసి ఒక 2 మినిట్స్ నానపెట్టారంటే దాంతో అలా స్క్రబ్ చేసినట్టు చేసేస్తే నీట్గా పోతుంది. ఇక్కడ నేను వైప్ చేసాక కూడా చూపిస్తాను చూడండి, బర్నర్స్ ఎంత నీట్గా ఉంటాయో. దాని చుట్టూ ఉండే బ్లాక్నెస్ మనం స్క్రబ్బర్తో ఎంత క్లీన్ చేసినా పోదు. సో ఇలాంటి వాటి మీద డిపెండ్ అయ్యి క్లీన్ చేసుకోవాల్సిందే. ఇంకా మీలో ఎంతమందికి నాలా క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ అంటే ఇష్టమో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇదైతే నా క్లీన్ కిచెన్ మండే మార్నింగ్కి ఆల్ సెట్ టు గో అనమాట. అండ్ ఇదైతే చెప్పానుగా క్లీన్ కిచెన్. అండ్ ఇవైతే గిన్నెలు, సింక్, అది పరిస్థితి. హలో అండి, ఏం చేస్తున్నారు? మీ పనులన్నీ అయిపోయినాయా? నా పని అయితే ఇప్పుడే అయిపోయింది. టైం అయితే 10 అయింది. వాళ్ళిద్దరు పడుకున్నారు, ఇంకా నేను పడుకోవడానికి వెళ్ళాలి. అన్ని పనులు అయిపోయినాయి, కిచెన్ సెట్ చేశాను. వీకెండ్ ఎలా వస్తుందో ఎలా వెళ్ళిపోద్దో అర్థం కాదు కదా. ఫ్రైడే వచ్చింది అనుకుంటూనే అయిపోద్ది అంతే త్వరగా. సాటర్డే సండే అలానే అయిపోయింది. వీకెండ్ కూడా మళ్ళీ రేపటి నుంచి మండే బిజీ స్టార్ట్ గజిబిజి. సో దానికోసం అయితే నా కిచెన్ కూడా సెట్ చేస్తాను, నీట్గా పెట్టేశాను. రేపు మార్నింగ్ లేవడం యాజ్ యూజువల్ మళ్ళీ హడావుడి మామూలే. ఈ సండే అయితే ఇలా సింపుల్గా గడిచింది, ఎక్కడికి వెళ్ళలేదు. అలా ఫుడ్ చేసుకొని తిన్నాం. మార్కెట్ వెజిటబుల్స్ ఎవ్రీ వీక్ మీకు చూపించేదే కదా. ఎవ్రీ వీక్ అలా తెచ్చుకుంటేనే కదా వీక్ అంతా ఈజీగా స్మూత్గా గడుస్తుంది. సో అది అవైతే తెచ్చేసుకున్నాం, సర్దేసుకున్నాం. నైట్ అయితే రైస్ పెట్టుకొని తినేసాం, అయిపోయింది సింపుల్గా. కర్రీస్ ఎలాగో ఉన్నాయి కాబట్టి రైస్ పెట్టేసుకొని ఈరోజుకి పని చేసేసాం. కిచెన్ క్లీన్ చేశాను, గిన్నెలు కడిగేసాను, అంత నీట్గా ఉంది. ఆల్ సెట్ ఫర్ టుమారో. పొద్దున్న లేచి పనులు చేసుకోవడమే. సో అది ఈరోజు బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సీ యూ టుమారో, బాయ్.